ఈ గ్రామంలో ఉన్న రైతాంగానికి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నా, రుణమాఫీ అయిందా? అందరికి అయిందా? మరి అడగాలా వద్దా? ఓట్లకి మధ్య వచ్చే రైతు భరోసా నీదైతే, నాట్లకి వచ్చే రైతు బంధు కేసీఆర్ వేసిండు. ప్రతి 6 నెలలకి 5,000 రూపాయలు టంగన పడుతుండే. ఇప్పుడు ఏడా లేదు. ఇప్పుడు మళ్ళా 4 రోజులు అయితే రైతు బంధు వేయాల్సి వస్తుందని రైతు బంధు కన్నా ముందే గ్రామ సర్పంచ్ ఎన్నికలు పెట్టేసి పారిపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. రైతులకి రుణమాఫీ 2 లక్షల వరకు చేస్తానని ఎగ్గొట్టి ఇవాళ రైతు చనిపోతే దిక్కులేదు అడిగేవాళ్ళు. మనం గతంలో రైతు చనిపోతే దశదిన కర్మ 10 రోజుల్లోనే 5 లక్షల రూపాయల అకౌంట్లో పడుతుండే. ఇవాళ దానికి బడ్జెట్ లేదు, రైతు బంధుకు బడ్జెట్ లేదు. ఆఖరి యూరియా కట్లకు కూడా దిక్కులేదు. ఈ రాష్ట్రంలో యూరియా కోసం అని చెప్పి పడరాని పాటలు పడ్డది ఈ రైతాంగం చూసినాం మనం ఒక 3 నెలల క్రితం. మరి ఇట్లాంటి కార్యక్రమాలన్నిటినీ కూడా మరి ఒకసారి ప్రజల దృష్టికి తీసుకెళ్లి మంచి వ్యక్తి సౌమ్యుడైన మన నరేష్కి కత్తెర గుర్తుకు ఓటేసి అందరూ కూడా ఈ 5 రోజులు కష్టపడి పనిచేసి అందరినీ వార్డు సభ్యులను కూడా అత్యధిక మేడతో గెలిపించి మరి బీఆర్ఎస్ పార్టీకి కానుక ఇవ్వాలని చెప్పి మా సోదరులు మనందరికీ తెలియజేసుకుంటూ